వచ్చిందమ్మా కోడలు గారు. పొద్దున 10ంటికి లేచినా ఇంకా కళ్ళు తెచ్చుకోవట్లేదు అమ్మగారికి. అంటే ఏంటి ఇప్పుడు పడుకోవడం మానేమంటారా ఏంటి? నేను పడుకున్నదే తెల్లవారుజామున 3 గంటలకి. రాత్రి అంతా అసలు పిల్లలు పడుకోనివ్వలేదు, ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏడ్చినా ఏం చేసినా మీరు మాత్రం మీ రూముల్లో బాగానే పడుకున్నారు కదా గురి పెట్టి. అప్పుడు మాత్రం ఎవరూ లేవలేదు. ఇప్పుడు ఏదో నేను కాస్త లేటుగా లేచేసరికి మొదలు పెట్టేశారు. అరే వదినా నువ్వా? నేను కూడా టీ పెట్టుకుందామని వచ్చా. నువ్వు ఎలాగో పెడుతున్నావు కదా, నాకు కూడా ఒక కప్ పెట్టు. ఎందుకు అలా చూస్తున్నావు? అందులో అంత కోపంగా చూడవలసిన విషయం ఏముంది? నువ్వు ఎలాగో టీ పెడుతున్నావు, ఒక కప్ పాలే కదా ఎక్స్ట్రా పోసేది. దానికి అంత కోపంగా చూడవలసిన పనే ఉంది? నేనేదో చుట్టాను చూపుకొచ్చా, ఇక్కడ కూడా నేనే పనులు చేయాలా? చుట్టానువా? నువ్వు వచ్చి 4 రోజులు అవుతుంది, ఇంకా చుట్టాను అంటే ఎలా? కాస్త పనిలో సాయం చేస్తే ఏమైపోదు కదా. నీకు పెట్టడం కష్టంగా ఉంటే నేనే పెట్టుకుంటాను, నువ్వేం పెట్టడం అవసరం లేదు. ఇంకేంటమ్మా చెప్పాలి. ఇప్పుడు చూడు అమ్మగారితో మాట్లాడుతూనే ఉంటుంది. పెళ్ళైన తర్వాత పుట్టింటోళ్ళు మర్చిపోవాలి. ఏంటత్తయ్య, పెళ్ళైన తర్వాత అమ్మా నాన్న మర్చిపోవాలా? ఫోన్ చేయకూడదా? వాళ్ళతో మాట్లాడకూడదా? ఏ పెళ్లి నాకు ఒకదానికి అయిందా? మీ అబ్బాయి కావలేదా? మరి మీ అబ్బాయి కూడా మీతో మాట్లాడడం అనేయాలి కదా. నేను కూడా మీ అబ్బాయిని ఫోర్స్ చేసి ఉండాల్సింది, మీ అమ్మ నాన్నలు ఇక్కడ ఉంచొద్దు, మీ అమ్మ నాన్నతో మాట్లాడొద్దు అని చెప్పి. ఇప్పుడు చూడు తింటూనే ఉంటుంది. ఒళ్ళు ఎలా పెరిగిపోతుందో కూడా చూసుకోవడం లేదు. అంటే ఏంటి ఇప్పుడు? తినడం కూడా మానేయాలా నేను? నా వెయిట్ నా ఇష్టం, నేను పెరుగుతాను లేదా తగ్గుతాను. అయినా డెలివరీ తర్వాత ఎవరైనా వెయిట్ పెరుగుతారు. మీరు వెయిట్ పెరగపోయి ఉండొచ్చు మీ డెలివరీ తర్వాత. మీరు పొద్దున్న 5ంటికి లేచేవాళ్ళు, డెలివరీ అయిన నెక్స్ట్ డే ఇంటి పని అంతా చేసుకునేవాళ్ళు. మీరు ఒక దేవత, మీరు ఒక మహానుభావరాలు. కానీ నేను కాదే, నా వల్ల కాదు. నేను మహానుభావరాలు అవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. నాకు ఇలాగే హ్యాపీగా ఉంది. ఓకే.